లో కూడా దాదాపు బీజేపీ పార్టీ చాలా కీలకంగా తీసుకున్న ఏరియా ఇది. ఇప్పుడు అందులో బండి సంజయ్ దాదాపు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ చాలా స్పీచ్లు ఇచ్చిండాడ. కాబట్టి కరీంనగర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ కనపడతా ఉంది. జమ్మికుంట విషయాల్లో బీఆర్ఎస్ ఒక స్థానం ఎక్కువతో లీడింగ్ లో ఉంది. అంటే 9 స్థానాలు బీఆర్ఎస్, ఒకటేమో 8 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారిని కరీంనగర్ ప్రజలు మర్చిపోతారు ప్రారంభం. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉండి కేంద్రం నుంచి రావాల్సిన ఒక నిధులు గాని, కృష్ణా జలాల వాటా మీద గాని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగాల గురించి గాని, కేంద్ర ప్రభుత్వము మన బడ్జెట్ లో తెలంగాణకి ఏమిచ్చింది, బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలకు ఏమిచ్చింది, బీజేపీ ముఖ్యమంత్రి లేని రాష్ట్రాలకు ఏ విధంగా సవతి ప్రేమ చూపిస్తుందో అందరూ తెలుసు. కానీ ఇలా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు 8 మంది పార్లమెంట్ సభ్యులు గాని ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజు కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోయి ఏనాడు కూడా అడగలేదు. ఎందుకంటే వీళ్ళకు ముఖం చెల్లక. కనుక నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాను, కరీంనగర్ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ పరిధిలో మీరు కేంద్రం నుంచి ఏ నిధులు తెచ్చిరు, ఏ నవోదయ కాలేజీలు తెచ్చిరు, కేంద్ర డిగ్రీ కాలేజీలు ఏమి తెచ్చిరా, లేక రైల్వే డిగ్రీ కాలేజీలు తెచ్చిరా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని తెచ్చిరని నేను సూటి అడుగుతా ఉన్నాను. అక్కడ ప్రజలందరూ గమనిస్తారు కాబట్టి బండి సంజయ్ ను గుండు సంజయ్ చేసేసి పంపిస్తారు. సార్ అది కాదు, ఇప్పుడు హుజురాబాద్ లో దాదాపు 16 స్థానాలు గెలుచుకుని అత్యధిక మెజార్టీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 8 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటే 5 స్థానాలు బీజేపీ, 1 స్థానం ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. ఇక్కడ దాదాపు అత్యధిక అంటే డబల్ మెజార్టీతో గెలవడం జరిగింది. మీరు ఏం చెప్తారు హుజురాబాద్? అక్కడ కూడా బీజేపీ పార్లమెంట్ మెంబరే ఉన్నాడు. అవును, అక్కడ బీజేపీ పార్లమెంట్, కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్న దగ్గరనే మేము జెండా పావుట ఎగిరేస్తున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల మీదే కదా. రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. ఈ రాష్ట్రంలో 1.5 మహిళలు ఉంటే గృహలక్ష్మి కింద ఈరోజు దాదాపు మరి మహిళలందరూ అమ్మవారింటికి పోయినా, అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నా, భద్రాచలం పోవాలన్నా, లక్ష్మీ నరసింహస్వామి గుడి పోవాలన్నా, ఎక్కడ గుళ్ళ పోవాలన్నా కానీ ఇంటి రూపాయలు చాచే అవసరం లేదు. ఇలా ప్రతిదినం మహిళల కోసం మేము ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. అదే విధంగా గతంలోనే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు? సూరత్ నుంచి కిలోలు తెస్తే అవి ఇక్కడ డిస్ట్రిబ్యూబుల్ కాలేదిగా మనకు వచ్చినాయి. కానీ ఈ రోజు బతుకమ్మ చీరలు ఇస్తున్న ప్రభుత్వం ఏదైతుందో అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన